నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రజా సమస్యలు తెలిసినప్పుడు స్పందించడం నాయకత్వం, కానీ ఆ సమస్యను మూలాల్లోకి వెళ్లి పరిష్కరించడం బాధ్యతాయుతమైన ప్రభుత్వ లక్షణం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పాలనా దక్షతను చాటుకున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఒంటరి మహిళలకు వసతి నిరాకరించారన్న కంప్లైంట్ పై ఆయన స్పందించిన తీరిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు వసతి దొరక్క కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తరాది బ్లాగర్ నేడు అదే శ్రీశైలంలో ఆత్మీయ ఆతిథ్యాన్ని పొందారు. ఇది ఏపీ ప్రభుత్వం, ఇది పవన్ కళ్యాణ్ భరోసా. అసలు మ్యాటర్లోకి వెళితే, నార్త్ ఇండియాకు చెందిన ఫేమస్ యూట్యూబ్ బ్లాగర్ స్వాతి రోజా ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటోంది. అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ఆమె శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చింది. సోలో ట్రావెలర్గా వచ్చిన ఆమెకు శ్రీశైలంలో చేదు అనుభవం ఎదురైంది. మీరు ఒంటరి మహిళ, మీకు గదులు ఇవ్వలేం అంటూ అక్కడి దేవస్థానం సిబ్బంది ఆమెకు వసతి నిరాకరించారు. పోనీ పోలీసుల అనుమతితోనైనా ఇస్తారా అని అడిగితే వారు కూడా భద్రతా కారణాల దృష్ట్యా డార్మిటారీలో ఉండమని సూచించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన స్వాతి తన ఆవేదనను వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఒంటరిగా వచ్చే మహిళా భక్తులు దైవ దర్శనం చేసుకోకూడదా అని ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నించింది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే దీనిపై స్పందించారు. కేవలం స్పందించడమే కాదు, శ్రీశైలం దేవస్థానం అధికారులతో మాట్లాడి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆడబిడ్డలు ఒంటరిగా దైవ దర్శనానికి వస్తే వారికి రక్షణ కల్పించి గౌరవంగా వసతి కల్పించాలి, కానీ నిరాకరించడం సరికాదు అని మందలించారు కూడా. తక్షణమే ఒంటరి మహిళా భక్తుల కోసం ప్రత్యేక వసతి గదులు కేటాయించాలని ఆదేశించారు. అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఏదో వచ్చింది ఒక 3 వారాల క్రితం. శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటరైడ్ బ్లాగర్ అంట. అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వము. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే, మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు ఎలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే, ఇది మొదటి స్టెప్. మీకు ఇక్కడ అంటే మనం చూడాలని మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం గౌరవించాల్సిన పరిస్థితి. గౌరవించడం మన సంస్కారం. అందుకు మరి ఏంటి ఇబ్బంది ఉందంటే, పాలసీ లోపాలు ఉన్నాయి. ఒంటరి ఆడపిల్ల వస్తే బయటికి వెళ్ళకూడదు. ఇంకా ఒక భయపెట్టే సమాజం అది. ఒంటరి ఆడపిల్ల వస్తే అనుమానాస్పదంగా చూస్తారా? ఇలాంటి మానుకోవాలి. దానికి ఒక టూరిజం పాలసీ, సేఫ్టీ టూరిజం పాలసీ అయితే రావాల్సింది అనేది నేను చాలా ఖరాఖండిగా చెప్పాను ఈ రోజున. అంతటితో సేనాని ఆగిపోలేదు. స్వాతి రోజాను వ్యక్తిగతంగా సంప్రదించి మరోసారి శ్రీశైలం రండి, మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు అనే భరోసా ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన భరోసాతో స్వాతి రోజా తాజాగా మళ్ళీ శ్రీశైలం వచ్చింది. ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆమె రాకముందే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెకు సాదర స్వాగతం పలికి సురక్షితమైన సౌకర్యవంతమైన గదిని కేటాయించారు. స్వామివారి స్పెషల్ దర్శనం కూడా చేపించారు. ఈ మార్పు చూసి స్వాతి భావోద్వేగానికి లోనైంది. నేను కేవలం ఒక ట్వీట్ చేశాను, కానీ ఒక డిప్యూటీ సీఎం ఇంత బాధ్యతగా స్పందిస్తారా అని ఊహించలేదు అని ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు తాను ఎంతో సురక్షితంగా ఉన్నానని, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ జీ అంటూ ఆమె ఒక వీడియోను విడుదల చేస్తుంది. అంతేకాదు, ఈ జనరేషన్ బ్లాగర్ కు పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కూడా వచ్చింది. బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక అంశాలను అందరికీ పంచుకుంటున్న స్వాతిని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. అందమైన కొండపల్లి బొమ్మలను గిఫ్ట్ గా ఇచ్చారు.
సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న రిక్వెస్ట్ను కూడా సీరియస్గా తీసుకుని వ్యవస్థలో మార్పు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇది కేవలం స్వాతి అని ఒక్క వ్లాగర్ సమస్య పరిష్కారం మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించే వేలాది మంది మహిళలకు శ్రీశైలం ద్వారాలు తెరిచినట్లయింది. ఒక ట్రావెల్ వ్లాగర్ ద్వారా ఏపీ పర్యాటక రంగం, ఇక్కడి పాలకుల స్పందన జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం విశేషంగా చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ తరచుగా చెప్పే సనాతన ధర్మం అంటే కేవలం పూజలు చేయడమే కాదు, మహిళలను గౌరవించటం, వారికి రక్షణ కల్పించటం అని ఈ ఘటన ద్వారా నిరూపితమైందని నెటిజన్లు పవన్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. కేవలం శ్రీశైలం ఘటన మాత్రమే కాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పర్యాటక ప్రాంతాల్లో భక్తుల సౌకర్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఇప్పటికే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఏపీలోనే కాదు, తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఏకంగా 35 కోట్ల రూపాయలను అందించి దైవంపై ఆయనకున్న బాధ్యతను చాటి చెప్పారు పవన్.